From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by Kim's Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క. కార్యక్రమంలో వారితో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. కాంగ్రెస్ భవనాలు ఏర్పాటు చేయాలి అనేది ఎన్నో ఏళ్ల కలంటూ సొంత జిల్లాలో పార్టీ ఆఫీస్ కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. నిర్మాణం పూర్తయ్యాక రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అన్నారు. బీజేపీ దేశాన్ని కులాలు మతాల పేరిట విభజిస్తుందని అన్నారు. కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేక కేసీఆర్ సతమతం అయిపోతున్నారని అన్నారు. కవిత పార్టీని స్వాగతిస్తున్నామని, కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాపపు పాలనలో ఆమె పాత్ర సైతం ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లతో అధికారంలోకి వస్తామని ఎద్దేవా చేశారు. ఒక్కడంటే ఒక్కడున్నాడా స్వాతంత్రోద్యమంలో బీజేపీ నాయకుడు? ఆనాడు ఇదే విహెచ్పి, ఇదే ఆర్ఎస్ఎస్, ఇదే జనసంఘ్ బ్రిటిష్ పాలననే ముద్దు, మాకు స్వాతంత్రం వద్దు అన్నట్టు నాయకులు ఇలా దేశం గురించి, త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. ఒక్కడంటే మిత్రులు ఒక్కడు స్వాతంత్రంలో పాల్గొనలే. దేశాన్ని ఇలా కులాల మతాల పేరిట విచ్ఛిన్నం చేస్తూ సామాన్యుడికి ప్రభుత్వం దూరమైంది. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి పెత్తందాలను పెసిపోసింది తప్ప సామాన్యుడికి ఎక్కడ కూడా లాభం చేకూర్చిన పని చేయలే. 10 ఏళ్లు జరిగిన దోపిడీ, ఆర్థిక విధ్వంసం, వారు కూడబెట్టుకున్న ఆస్తులు పంపకాల్లో తేడాలే ఇలా కవితమ్మ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టినారు. ఆత్మాభిమానం అంటారు, సంతోషం. కవిత గారు పార్టీ పెట్టారు, స్వాగతిస్తాం. కానీ ఆనాడు 10 ఏళ్ల దోపిడీలో మీ భాగస్వామ్యం ఉందనే మాట మాత్రం మర్చిపోకూడదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు పైన గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది కానుకగా రాహుల్ గాంధీ, ఖర్గే గారికి అప్పచెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మనం చెప్పుకుంటాం కొన్ని పార్టీల గురించి, ఆస్తి రహిత పార్టీలు అని చెప్పుకున్నా, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ఆఫీస్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రాణ త్యాగం నుంచి మరి ఈ రోజు వరకు ప్రజల కోసమే నిరంతరం ఆలోచించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోయింది. ఈరోజు ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు సొంత భవనాల కోసం, సొంత ఆస్తుల కోసం, సొంత పార్టీ కార్యక్రమాల ఆస్తులను పెంచాలని ఎప్పుడు కూడా ఆలోచించలే. ఫస్ట్ పేదలకు ఇల్లులు ఇవ్వాలని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదలకు నీడ, పేదలకు కాళ్ళ కింద ఉండే జాగా, పేదలకు ఉపాధి. కాబట్టి ఈరోజు కోట్లాది మంది పేదలకు ఈ దేశంలో ఇందిరమ్మ ఇల్లులు కట్టియడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్స్ కట్టుకున్నాం, సౌకర్యాలు చేశాం. వాళ్ళు 10 years లో ఇన్ని బాకీలు పెట్టి ఏం చేశారు? మనం దయచేసి మీ అందరికి చేతులు ఇచ్చి నమస్కరిస్తా ఉన్నాం. ఫ్యూచర్ మీ కొరకు, మన పిల్లల కొరకు మనం ఇంత కష్టపడేది. అటువంటి దుర్మార్గులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని మనం ప్రజల్లో పోయి ఖండించకుంటే, వాళ్ళు చేసిన తప్పులు చెప్పకుంటే, జ్ఞాపకాలు చేయకుంటే మళ్ళీ ఇబ్బందులు రాలవుతాయి. మన పార్టీ వస్తుంది పోతుంది, కానీ ప్రజలందరూ సఫర్ అవుతారు. కాబట్టి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరు ఖండించారు? వెనుక ఉండే వాళ్ళు స్టేజ్ మీదకి వస్తారు, కానీ ఒక్కడన్నా ఖండించకుంటే ఇంకోసారి పార్టీలకి కూడా తీసేస్తామని చెప్తా ఉన్నారు. మరి మహేష్ గౌడ్ గారు ఏమంటారు? కానీ ఎందుకు అక్కడ ఎదుటోడు ఏమి చెయ్యనోడు మన మీద మాట్లాడుతూ ఉంటే మనం ఎందుకు ఉండాలి? వాస్తవాలు చెప్పాలి ప్రజలకు.